ఏమైంది దీనికి? ఏమైంది అర్జున్? డోర్ లాక్ అవుతుంది, అప్పుడప్పుడు ఓపెన్ కావట్లేదు. ఇక్కడేమైనా టైట్ అయి ఉంటుంది. పైకి లేపి మెల్లిగా పుష్ చేయి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అది 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 అంకుల్, అక్కడ చెక్క ముక్కుంది, ఇవ్వండి. మీరు లోపలికి వెళ్ళండి. నీకు కావాలి. ఈ ఫోనే లేకుంటే నువ్వు ఎవ్వనికి ఫోన్ చేస్తావు? ఎలా బయటికి వెళ్తావు? హలో హలో ఎవరు? సార్, నా పేరు గరుడా. చెప్పండి. సార్, మేము ఒక యాడ్ చేసాము, దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కావాలి. ఒకసారి మిమ్మల్ని కలవాలి. సరేనండి, ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వస్తాను. అడ్రస్ చెప్పండి. ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను, సరే. అక్కడికి రండి, మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే. వచ్చినట్టున్నారు, వాళ్ళే కాల్ చేస్తుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చారా? థర్డ్ ఫ్లోర్ వచ్చాను. బ్రో, ఇక్కడ రండి. ఓకే, మీరేనా? హాయ్ సార్. హాయ్ సార్. కృష్ణ, గరుడా అని. హాయ్. హాయ్ సార్. కూర్చోండి. ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చారు అంకుల్.
ప్రాజెక్ట్ చూస్తున్నావా? అదే చూస్తున్నా. సరే మాట్లాడేసి మరి ఎంతో. సో చూసాను మీ ప్రాజెక్ట్. ఓవరాల్గా 2 lakhs అవుతుంది. మీరు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చేయండి. బ్యాలెన్స్ అమౌంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక చూసేసుకుందాం. ఓకే. మ్మ్. ఫోన్పే ఉందా? ఫోన్పే చేస్తారా? మ్మ్. అర్జున్ నెంబర్కి ఉంది, చెప్తాడు. చెప్తాను. మీ నెంబర్ చెప్పండి. 739688. ఓకే 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 ఓకే. వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చింది. వచ్చేసిందా? వచ్చింది. వచ్చిందా? ఓకే అండి, ఓకే. వచ్చింది. ఓకే బ్రో, యా, వీలైనంత తొందరలో నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఓకే, తప్పకుండా. సరే. సరే. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ అండి. అర్జున్, ఇది ప్రాజెక్ట్ తీసుకో. ఇది వాళ్ళది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చేసి. సరే. ఓకే. అంకుల్, కొత్త ఆర్ట్ ఫిలిం వచ్చింది. మనందరం కష్టపడి వీళ్ళంత తొందరలో కంప్లీట్ చేయాలి. అర్జున్, ఆ, యాడ్ ఫిలిం వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఒకసారి వాళ్ళని వచ్చి కరెక్షన్ చెక్ చేసుకోమను. అయిపోయిందంటే వాళ్ళకు సబ్మిట్ చేసేయచ్చు ప్రాజెక్ట్. సరే. సరే, నేను బయటికి వెళ్ళేసి వస్తాను, నాకు కొంచెం వర్క్ ఉంది. సరే కృష్ణ. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో. మీ వర్క్ కంప్లీట్ అయింది. ఒకసారి మీరు వచ్చి చూసుకొని కరెక్షన్ చెప్తే ఫైనల్ ఇచ్చేస్తాను. ఏమనుకోకండి బ్రో, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు. నాకు ప్రొడ్యూసర్ నుంచి వచ్చే డబ్బులు కూడా స్టాప్ అయిపోయాయి. ఏమనుకోకుండా నేను అడ్వాన్స్ చేసిన అమౌంట్ కూడా రిటర్న్ చేయండి. అది కాదు బ్రో, చాలా వర్క్ చేసాం. కొన్ని వర్క్స్ బయట వాళ్ళతో కూడా చేయించాం. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా బ్రో. ప్లీజ్ బ్రో, మా మదర్కి ఫాదర్కి కరోనా వచ్చింది. అర్జెంటుగా డబ్బులు కావాలి ప్లీజ్. ఒక్క నిమిషం బ్రో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్, నేను చూసుకుంటా. ఏమైంది అర్జున్, అలా ఉన్నావు? గరుడ ఫోన్ చేశాడు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయమని అన్నాడు. ప్రాబ్లం ఉందని బాధపడుతున్నాడు. డబ్బులు రిటర్న్ కావాలని అడిగాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. పాపం అర్జున్, ఇచ్చేయి. ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం. ఎందుకైనా మంచిది ఈ విషయం ఒకసారి కృష్ణకు చెప్దాం. ఎందుకులే అర్జున్, ఇప్పుడు కృష్ణ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటాడు. ఈ విషయం చెప్పి బాధ పెట్టడం ఎందుకు?
తర్వాత చెప్దాంలే. అంతే అంటావా? హ్మ్. సరే, నేను కాల్ చేస్తాను. హలో. బ్రో, మీరు చెప్పేది నిజమే కదా? నిజం బ్రో. సరే, అమౌంట్ ఫోన్పే చేసేస్తాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పే చేశాను. హా, ఓకే అర్జున్, నాకు వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను. సరే. ఆ కృష్ణ, నువ్వు చెప్పిన యాడ్ ఫిలిం డబ్బింగ్ ఫినిష్ అయింది. వర్క్ చేసి ఏం చేస్తారు? అవసరం లేదు, పని చేయండి. పర్వాలేదు, ఏమైందో లోపలికి వెళ్ళి మాట్లాడదాం. హ్మ్. ఏమైంది? ఏమో. ఏమో. ఏమైంది కృష్ణ? ఏం లేదు, లైట్ తీసుకో. అరే చెప్తేనే కదరా అర్థమయ్యేది. ఆ గరుడగాడు మనల్ని కాదని చెప్పి ప్రాజెక్ట్ వేరే వాళ్ళకిచ్చి చేయించుకుంటున్నాడు. ఆ? అడ్వాన్స్ ఏమో మనకిచ్చి పని వేరే వాళ్ళతో చేయించుకుంటున్నాడు.